శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక పద్యం చొప్పున శంకరాచార్యులు రచించిన శ్రీ శివానంద లహరి శ్లోకాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు 5వ శ్లోకం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతి భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞా ప్రధిత కృపయా పాలయ విభో. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతి భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞా ప్రధిత కృపయా పాలయ విభో. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గానఫణితౌ పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతి భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞా ప్రధిత కృపయా పాలయ విభో. ఇక్కడ శంకరులు ప్రార్థన కాదు, జీవుడు ప్రార్థిస్తున్నాడు. ఏమని? స్మృతౌ మనుస్మృతి మొదలగు స్మృతుల యందు గాని, శాస్త్రే తర్క వ్యాకరణాది శాస్త్రముల యందు గాని, వైద్యే వైద్యమునందు గాని, శకునములు చెప్పుట యందు గాని, కవిత్వము చెప్పి మెప్పించుట యందు గాని, గానఫణితౌ సంగీతము పాడి రంజింపజేయుట యందు గాని, పురాణములు చెప్పుట యందు గాని, మంత్రేవా మంత్రశాస్త్రములందు గాని, స్తుతి అంటే స్తోత్రములు చేసి ఉప్పొంగించుట యందు గాని, నాట్యము సల్పి మోహింపజేయుట యందు గాని, హాస్యములు చెప్పి నవ్వించుట యందు గాని, అచతురః నేర్పులేని వాడను, మయి ఇట్టి నా యందు, రాజ్ఞాం రాజులకు, ప్రీతి ప్రేమ, కథం ఎట్లు, భవతి కలుగును, ఒకవేళ ఇందేదైనా నేర్తునుగాక, వారి ప్రేమ వలన లాభంబుల మీద నాకు ఇచ్చయు లేదు అన్నారు. అంటే ఒకవేళ ఇవన్నీ ఏదో శ్రద్ధ కొద్దీ నేర్చుకోవచ్చు, కానీ నాకు రాజులు ఇచ్చే ఆ యొక్క బహుమానాల మీద నాకు ఆశ లేదు అని అంటున్నారు. అతః కనుక ప్రధిత వేద ప్రసిద్ధుడవును, సర్వజ్ఞ సమస్తమును తెలిసిన వాడవు నగు హే పశుపతే, ఓ సర్వేశ్వరా, కోహం నేనెవడనో ఎరుగని పశుప్రాయుడనైన మాం నన్ను కృపయా దయతో పాలయా రక్షింపుము అన్నారు. అంటే ఇక్కడ పశువు అంటే మనం చెప్తూనే ఉన్నాను. పశువు అంటే ఇక్కడ అజ్ఞాని అయిన నన్ను నేను తెలుసుకోలేను, అందుకనే నువ్వే నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నువ్వు పశుపతివి, అంటే ఈ యొక్క అజ్ఞానందరినీ రక్షించేవాడవు కదా, అందుకని నువ్వే నాకు జ్ఞానాన్ని ప్రసాదించి నన్ను నీలో చేర్చుకో అని అర్థం అన్నమాట. సర్వజ్ఞుడవైన ఈశ్వరా, శాస్త్ర పాండిత్యము లేదు, వైద్యము చేత కాదు, కవిత్వము చెప్పలేను, సంగీతము రాదు, పురాణము చెప్పలేను, మంత్రములు ఎరుగను, ఆటపాటల యందు నేర్పు లేదు, హాస్యము చెప్పలేను, ఇట్టి నా ఎడ రాజులకెట్లు దయ కలుగును, వారిచ్చు ఫలములు నాకేలా, సర్వజ్ఞ నన్ను నేనే ఎరుగని పశువును, నీవు పశుపతివి గదా, నన్ను నీవే దయతో
రక్షింపుము అన్నారు. అంటే ఇక్కడ పరమాత్మ మనకి పశుపతి, అంటే జీవులన్నిటినీ కూడా రక్షించే ప్రభు. అందుకని మనం అజ్ఞానులం కాబట్టి ఎలాగో ఓలాగా స్తుతి చేస్తే, అంటే ఆయన్ని ప్రార్థిస్తే ఏ రకంగానైనా సరే, అది మీకు సంగీతం రాకపోవచ్చు, సాహిత్యం తెలియకపోవచ్చు కదా, ఏది ఏమైనా సరే పరమాత్మని శరణు వేడుకుంటే ఆయన తప్పక మన్ని ఉద్ధరిస్తారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.